హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజీ కోడలు సోనీతో ముచ్చట్లు. ఎవరైతే కనుక మన కాంటెంట్ నచ్చితే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ 500 సబ్స్క్రైబర్స్కి నియర్గా ఉన్నాము. రాజీ అత్త ఫేస్ అయితే రివీల్ చేయబోతున్నాను. 1K సబ్స్క్రైబర్స్ అయితే గివ్ అవే ఇవ్వబోతున్నాను. మీరు పార్టిసిపేట్ చేయాలంటే కేవలం మీరు చేసేది ఒకటే ఒక పని, సబ్స్క్రైబ్ చేసుకోండి, దట్స్ ఆల్. అండ్ ఇక్కడ ఏంటంటే మేము డీమార్ట్కి అయితే వచ్చాము. మా బాబుకి కొన్ని యాక్సెసరీస్ కావాలని చెప్పేసి డీమార్ట్కి అయితే వచ్చామండి. డీమార్ట్ని చూస్తే నాకైతే రైతు బజారే గుర్తొచ్చింది. అంతమంది జనం అయితే ఉన్నారు, అసలు మామూలుగా లేరు, అసలు కిక్కిరిసిపోతున్నారు. ఎందుకంటే స్కూల్ డేస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. స్కూల్ డేస్ స్టార్ట్ అయినాయి ఏమో, కానీ నాకైతే హ్యాపీ డేస్ అయితే మొదలైపోయాయి. ఎందుకు అంటారా, ఇద్దరు పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారంటే కొట్టుకొని కొట్టుకొని అలాగా గీరేసుకుంటున్నారంటే అసలు మా వాడి ఫేస్ అయితే నేను గుర్తుపట్టలేని వాళ్ళలాగా అయిపోయాను. అంటే అంత గీరేశాడు చిన్నోడు, తెలియదు కదా, ఇంకా అలా కొట్టేసుకుంటున్నారు. ఇప్పుడు పెద్దోడు స్కూల్కి వెళ్ళడం వల్ల చిన్నోడు ఒక్కడే ఉండడం వల్ల ఎలాంటి డిస్టర్బెన్స్ అంటే ఏమీ లేదు మాట. డిస్టెన్స్ పెరిగి ఆ అల్లరి కూడా తగ్గింది. నాకైతే హ్యాపీగా ఉంది. ఇంకా డీమార్ట్ సంగతికి వస్తే కనుక అక్కడ నాకు డీమార్ట్ అంటే అంతా ఇష్టమే కానండి, వాళ్ళు తీసేసుకొని పడేస్తూ ఉంటారు. వీళ్ళు పడేస్తూ అంటే నేను కూడా ఉన్నాను అనుకోండి, నేను తీసుకొని పడేస్తూ ఉంటే వాళ్ళు ఎలా చదువుతారా ఏంటా అని నాకు చాలా అంటే చాలా భయం వేస్తూ ఉంటుంది. అంతమంది స్టాఫ్ ఎక్కడి నుంచి వచ్చారో, అసలు ఎలా చదువుతారో డీమార్ట్ అనేది నాకు ఇప్పటికీ కూడా అర్థం కాదు. అంటే పైన ఫ్లోర్లో తీసుకున్నది కింద ఫ్లోర్లో పడేస్తూ ఉంటారు, అంతే కదా. చాలా కష్టమే కదా డీమార్ట్ వాళ్ళకి. నాకు వాళ్ళని చూస్తే చాలా భయమేస్తుంది, బాధేస్తుంది, అలా ఉంటుందన్నమాట వాళ్ళతో. అది డీమార్ట్ సూపర్ అంటే సూపర్. డీమార్ట్కి వెళ్ళడం అంటే నిజంగా సూపర్గా ఉంటుంది అన్నమాట. అన్నీ దొరుకుతాయి, ప్రతి ఒక్కటి కూడా. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా డీమార్ట్కి వెళ్తారా?